డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సదాశివపేట పట్టణంలో డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం, డ్రగ్స్ ను సమూలంగా పారదోలుదాం అంటూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ డ్రగ్స్ మాఫియా రాష్ట్రంను నాశనం చేస్తోందని, తెలంగాణ ప్రభుత్వం వెంటనే డ్రగ్స్ మాఫియాను తరిమికొట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శ్రీకాంత్, నాయకులు సురేందర్, విద్యార్థులు పాల్గొన్నారు. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సదాశివపేట పట్టణంలో డ్రగ్స్ నిర్మూలన సంబంధించి ఈరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ మహమ్మారి ఈరోజు కూకట్లతో పెకిలించాలని చెప్పి ఈరోజు మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిస్తే కానీ ఈ భారతదేశాన్ని, పౌరులను మనం నిర్మించలేము. కాబట్టి వెంటనే డ్రగ్స్ను, మద్యాన్ని, ఏవైతే చెడు వ్యసనాలు ఉన్నాయో వీటిని దూరం చేయాలి. యువతకు ఈరోజు మంచి సమాజాన్ని, మంచి భారతదేశాన్ని నిర్మించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి డ్రగ్స్ సహిత సమాజాన్ని నిర్మించడం కోసం ఈరోజు డివైఎఫ్ఐ పాటుపడుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ ముఠాలు, గంజాయి, అదేవిధంగా గుట్కా సంబంధించిన మద్యం కూడా ఈరోజు ఏర్లై పారుతుంది. వీటిని కట్టడి చేయాలి. తెలంగాణ ఏదైతే వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము డ్రగ్స్ను పూర్తిగా సమూలంగా నిర్మిస్తామని చెప్పి హామీ ఇస్తున్నారు. కానీ అది హామీ కాకుండా క్షేత్రస్థాయిలో అమలై మొత్తము డ్రగ్స్ను నిర్మూలించేందుకు ప్రభుత్వం పకడ్బందీగా ప్రణాళిక రూపొందించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని అర్థం చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు డ్రగ్స్ లేకుండా విద్యార్థులకు, అదేవిధంగా యువకులను కాపాడి డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలని చెప్పి డివైఎఫ్ఐ భావిస్తున్న రోజున ప్రజలు కూడా, యువకులు కూడా ఇందులో భాగస్వామ్యమై డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మూలన కోసం పాటుపడాలని చెప్పి కోరుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.